హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అండి ముల్లంగి ఫ్రై అండి. చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు ట్రై చేయండి. ముల్లంగినండి వాష్ చేసుకోనండి. నేను లైట్గా మీద పొట్టు తీసేసానండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కర్రీలోకండి పల్లీలు, గుమ్మడి గింజలు, వాటర్ మిలన్ గింజలు, కొబ్బరి వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కలపాల్సిన అవసరం లేదండి, ఏదైనా ఒక పొడి వేసుకున్నా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. అన్నీ నేను వేయించి పొడి చేసుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఆనియన్ వేసుకొని ఫ్రై అవ్వాలండి. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ముల్లంగి కొంచెం స్మెల్ ఉంటుందని ఎవరు ఎక్కువగా ఇష్టపడరు కదండి. ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు వేసాను. ముల్లంగి మనం సాంబార్లోకి వాడుతుంటాం, పెసరపప్పుతో కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అండి దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్నాను. నేనైతే రెసిపీలోకి అయితే వాటర్ యాడ్ చేయలేదండి. కావాలంటే మీరు కొంచెం వాటర్ వేసి ముల్లంగి ముక్కల్ని మగ్గించుకోవచ్చు. వాటర్ వేయకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ముల్లంగి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసండి. ఒక 10 మినిట్స్ పడుతుందండి. మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత అండి దీంట్లో మనం కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కారపొడి వేసాను. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. మూత పెట్టేసి ఉంచండి. ఉప్పు, కారం ముల్లంగి ముక్కలకి పడుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత అండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పొడి వేసుకోవాలండి. పొడి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, అప్పుడే బాగుంటుందండి. ఇప్పుడు ముల్లంగి ఫ్లేవర్ ఎక్కువగా ఉండదు. చూసారు కదా, ఈ విధంగా పొడి పొడిగా వస్తుందండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.